ఎవడు ఈయన గురించి మాట్లాడితే మనకి ఫోన్ చేయ 1,00,000 మంది నీ కోసం తిరుగుతున్నారు, నేను చంపేస్తారు. ఇప్పుడు నిన్న పున్న కైలాస్ చాలా రెస్పెక్ట్గా 150-200 మందితోటి ఆయన ఇంటికి వెళ్ళి బొకే పట్టుకొని ఇంటికి పోతే బొకేని తోసేసిండు, అవతలకి మనిషిని తోసేసిండు. నువ్వెవడరా, నీకెట్టిస్తారా, అసలు నీది 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 ఏం కులంరా? ఇదా నువ్వు మాట్లాడే భాష? ఇదా నువ్వు మాట్లాడే పద్ధతి? ఒక మంత్రిగా తక్షణమైన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. మీరు ఇంకా అనుకుంటున్నారేమో మేము 90లో 2002 2003 ఆ సమయంలో ఉన్నామని అనుకుంటున్నారేమో. ఇది 2025. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. ఇంత బీసీ మూవ్మెంట్ నడుస్తున్న తర్వాత కూడా మీ అహంకారానికి అడ్డుకట్ట పడట్లేదంటే అసలు ఏమవుతున్నది ఆ జిల్లా? మళ్ళీ ఏమైంది? అక్కడి నుంచి ఆయన పాపం ఇక ఈ సార్ అన్నాడట, సార్ మీకు క్షమాపణ చెప్పిన సార్ ఆ రోజే, నేను ఆ మునుగోడులో ఎలక్షన్ అప్పుడు తిట్టిన వెంటనే నేను క్షమాపణ చెప్పిన, ఇప్పుడు కూడా అడుగుతున్నా సార్, నా తప్పైపోయింది, సారీ అండి, మీరు బొకే తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి అని పోతే నేను బతిలాడితే బయటికి గంటేసిండు.